వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యా సంస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, ఆ తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్ది విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏపీటీసీఏ నూతన అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం జనరల్ బాడీ సమావేశానికి ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే జనార్దన్ హాజరయ్యారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పేద పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యను పరిరక్షించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా 16,347 మందికి టీచర్ పోస్టులు ప్రకటించిందని, చెప్పిన విధంగానే డిఎస్సీని అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని చెప్పారు. విద్య వ్యాపారం కాకూడదని, సేవా దృక్పథంతో పేద పిల్లలకు కూడా సేవ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీసీఏ స్టేట్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యరాజు, ప్రకాష్ బాబు, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, ఒంగోలు నగర అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీటీసీఏ నూతన అధ్యక్ష కార్యదర్శులు అజయ్ కుమార్, శివకోటిరెడ్డిలకు నియామక పత్రాలు అందజేసి ప్రమాణం చేయించారు. తదుపరి ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ను ఘనంగా సత్కరించారు. సభ్యుడినైన నేను గేరా అజయ్ కుమార్, కె శివకోటిరెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షుల కార్యదర్శులుగా నా పదవికి న్యాయం చేయబడినని సత్ప్రవర్తన కలిగి నా విద్యుత్ ధర్మ నిర్వహణ యందు దీక్ష పట్టుదలతో కృషి చేసి ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అప్సా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఆదేశానుసారం ఒక తాటిపై నడిపించి నవ్యాంధ్రప్రదేశ్ లో మన అప్సాకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర, జిల్లా నాయకత్వ సూచనలను అనుసరించి మన అప్సా విధి విధానాలను తప్పక పాటిస్తానని, ప్రతి సభ్యుని ఎడల సేవా నిరతి కలిగి ఉంటానని, అదే విధముగా ప్రతి సభ్యునికి, ప్రతి కరెస్పాండెంట్ కి, వారిలో పనిచేసే స్టాఫ్ కి పూర్తి స్థాయిలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల, రాష్ట్ర నాయకులు మరియు ఇచ్చేసిన పెద్దలు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సమక్షంలో
ప్రారంభించబడుతుంది. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా ఏపీటీసీఏగా మనుగడ మాత్రమే ఉన్న మనం ఇప్పుడు ఏపీటీసీఏ రాష్ట్ర వ్యాప్తంగా అప్సాగా అంటే ఏపీ అంటే స్టూడెంట్స్ కాన్వెంట్స్ లేని కారణంగా ఈ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏర్పడ్డ నేపథ్యంలో మనం వారితో కలిసి రాష్ట్రంలో భాగం పంచుకోబోతున్నాం. ఇటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ మెంబర్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సుబ్రహ్మణ్యం రాజు గారికి, అలాగే ఈ ఏపీటీసీని ఈ అప్సాని రాష్ట్రంలో నిలపడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్న సుందరరావు గారికి, గత 50 సంవత్సరాలుగా అంటే ఈ ఏపీటీసీఏ 50 సంవత్సరాల క్రితం మన చిరంజీవిరావు గారు అనే ఒక గుంటూరు నుంచి దీన్ని స్టార్ట్ చేయడం. అప్పుడు గుంటూరులో సివిఎన్ ధన్ గారిని ఆ రోజుల్లో రవి కళాశాల ఆయన, అలాగే మన క్రమంలో లావు రత్తయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు దీని నాయకులుగా, తర్వాత నారాయణ గారు, రత్నం గారు, ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఏపీటీసీని మొదట లీడ్ చేసిన వ్యక్తులు. ఆ తర్వాత కాలంలో అనేక మంది ఈ యొక్క ఏపీటీసీలో సభ్యులుగా అనేక విద్యా సమస్యలు పరిష్కరించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. నా వరకు 1991 నుంచి ఈ అసోసియేషన్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. మరి రాష్ట్ర కోశాధికారిగాను, రాష్ట్ర అధ్యక్షులుగా అన్ని రకాల పదవులు ఆ రోజుల్లో నిర్వహించడం జరిగింది. అయితే మేము ఇక్కడ చూసేది మేము ముఖ్యంగా ఫ్రెండ్లీ వాతావరణం, అంటే స్కూల్స్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 2-3 అసోసియేషన్లు ఉన్న సమస్య వచ్చేసరికి అందరూ కలిసిపోయాలని మేము పోరాడుతున్నాం. అలానే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే నా కుటుంబ సభ్యులకు ఈ పదవి నేను తీసుకోవటానికి, ఈ పదవిలో నేను ఉండటానికి మన ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, కొంతమంది స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వారిలో ఫస్ట్ అన్డౌటెడ్లీ నా కొండ నా అండ మా హర్షిణి విద్యా సంస్థల అధినేత అన్నగారు రవణ గారు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మా నాయకులు మాండేశ్వరి ప్రకాష్ బాబు గారు, అలానే మా ఏపీటీసీఏ అప్సా అమిత్ షా అయినటువంటి ఆంధ్ర శ్రీనివాసరావు గారు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి నుంచి ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేసిన విధంగానే రాబోయేటువంటి 2 సంవత్సరాలు నేను ఈ యొక్క అసోసియేషన్ యొక్క దిశానిర్దేశాలతో పనిచేస్తూ తప్పనిసరిగా నా యొక్క అధ్యక్ష పదవిని గురుతర బాధ్యతగా స్వీకరించి దీనిని ఒక అధికారంగా కాకుండా ఒక సేవకుడిగా భావించి నేను చేస్తానని మీ అందరి ముందు అంగీకారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. అయితే ఈ బాధ్యతను నేను మనసా వాచ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ, అలాగే టీచర్స్ వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఇందాక సార్ వాళ్ళు ప్రతిజ్ఞ చేయించినట్టు మా అప్సా యూనియన్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, టీచర్ల పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా, స్కూల్స్ పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అది రాష్ట్ర స్థాయికి పంపించి ఆ సమస్యలు ఏ సమస్య అయినా సరే దాన్ని ప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్ళి ఈ సభాముఖంగా మేము దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోమని చెప్పేసి మాకు సహకరించిన అందరికీ, మమ్మల్ని ఎన్నుకున్న అందరికీ, ముఖ్యంగా ప్రకాష్ సార్కి, అలాగే ఐపీపీ జాలెడ్డి గారికి, అందరికీ కూడా ఆంధ్ర శ్రీను సార్కి, అలాగే బ్రహ్మయ్య సార్కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ఎపెక్స్ స్కూల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ రవి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రైవేట్ స్కూల్స్ చాలా ఇబ్బందులు పడ్డాం సార్, చాలా ఇబ్బందులు పడ్డాము. దాంతో చాలా మాటలు మనం కోర్టుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది. కోర్టు ద్వారానే చాలా సమస్యలు కూడా మనం పరిష్కరించాల్సి వచ్చింది. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో
బట్ నాకు తెలిసి ఇండియా లెవెల్లో కూడా ఏ ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఒక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కానీ లేదా ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, కాలేజ్ అన్నీ కూడా ఒకరోజు మార్నింగ్ 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి ఒక్కరి దగ్గర సమస్యలు విని రాసుకున్న ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్. వాస్తవం సార్, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క సమస్య దాంట్లో ఎత్తుకుంటే మన సబ్జెక్ట్కి ఎత్తుకుంటే మన యొక్క స్కూల్ సమస్యలన్నీ కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పిలిపించి ప్రతి ఒక్క సమస్య కూడా రాసుకొని దానికి వెంటనే రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాదండి, సేమ్ మ్యాటర్ అంతా కూడా కనెక్టివ్గా వెంటనే అధికారులు కూడా పంపించడం జరిగింది సార్. నిజానికి కూడా ఇది ఒక మన, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి కూడా ఓపెన్గా చెప్పాడండి మన విద్యాశాఖ మంత్రి. సో ఎలాంటి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాము అంటేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తామని చెప్పింది. వాస్తవం మేము కూడా వెల్కమ్ సార్. దాంట్లో మేము ఎక్కడ కూడా మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పాము, మనం కూడా సాటిస్ఫై. పోతే సార్ యాక్చువల్గా మా యొక్క రెన్యూల్ ఆఫ్ రికగ్నిషన్ 3 years ఉంది సార్, దాన్ని 8 years చేశారు. మన యువగలంలో మన యువ నాయకులు 10 సంవత్సరాలు చేస్తారని చెప్పారు. మొన్న ఆ రోజు సార్తో రమ్మన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ కూడా అడగడం జరిగింది, నా దృష్టికి తీసుకెళ్ళి కాబట్టి యాక్సెప్ట్ అయింది సార్. మీ ద్వారా జీవో మీరు అన్నారు, ఒక మాట మీరు డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళగలిగితే వితిన్ 2 days జీవో వస్తుంది సార్. కాబట్టి దయచేసి ఒక్క మాట మీరు చెప్తే ఆల్రెడీ యాక్సెప్టెన్స్ అయింది, సార్ ఒప్పుకున్నారు. ఒకటి 10 years సార్. సార్ రెండవది వచ్చి మెయిన్ సమస్య సార్, మావంతా కూడా బడ్జెట్ స్కూల్స్ సార్. వాస్తవంగా ఇందాక చెప్పారు మన మండేశ్వరి వికాస్ సార్ చెప్పారు. సో ఇంటిలో పాది మేము ఒకటి కాదు సార్, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ విత్ సన్స్ డాక్టర్స్ అందరూ కష్టపడితే తప్ప వాళ్ళ స్కూల్ సర్వైవల్ కావు సార్. సో బికాస్ అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమైన విద్యాభం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను విద్యాశాఖ మంత్రితో చెప్పాను సార్, కమిషనర్తో చెప్పాను. నేను కూడా తిరుపతిలో 20 సంవత్సరాలు విద్యాశాఖ నడుపుతున్నా. ఫస్ట్ క్లాస్ చాలా చెప్పా, మా స్కూల్కే రండి. ఎగ్జాంపుల్గా స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని స్కూల్ విజిట్ చేయండి. చెట్టుకోకండి, పుట్టుకోకండి, పూటకోండి పెట్టుకోబోతున్నా కార్పొరేట్ విద్యాశాఖ అట్లే చెప్పి మహేశ్వర్ గారిని అడిగా. ప్రకాశం జిల్లా అసోసియేషన్ మీటింగ్ చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, పూజ్యులు శ్రీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు రూపురేఖల్ని మార్చుతున్నటువంటి వ్యక్తి, మిత్రులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అప్సా రాష్ట్ర అధ్యక్షులు గారికి, పదవి విరమణ చేయబోతున్న జిల్లా అధ్యక్షులు జాలిరెడ్డి గారికి, కొత్తగా పదవి తీసుకుంటున్న మాటల మాంత్రికుడు జిల్లా అధ్యక్షులు అవుతున్న అజయ్ కుమార్కి, మోస్ట్ ఒబీడియంట్, ఎప్పుడు కూడా ఒబీడియంట్ అంటే అపెక్స్ స్కూలు మా శిష్యుడు శ్రీనివాసరెడ్డినే చూస్తాను. ఇప్పుడు మళ్ళీ జిల్లా సెక్రటరీగా అదే ఒబీడియన్స్ ఉన్నటువంటి మన శివకోటి రెడ్డి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బాధల గురించి చెప్తా ఉంటే లాస్ట్ 5 yearsలో దాదాపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 70% మందికి బీపీలు వచ్చినాయండి. బీపీలే వచ్చినాయి లాస్ట్ 5 yearsలో. ఒకటి కాదు, విద్యా సంస్థ నడుపుతున్నామంటే ఏ రోజు ఏమో జరుగుతుందో తెలియదు. నేనైతే అదే చెప్తాను అందరికీ. ఎన్ని సమస్యలు అంటే అన్నిటికన్నా బాధాకర విషయం నాకు లేదు, అది బెస్ట్ అవైలబుల్ స్కూల్. పేద ఎస్సీ పిల్లల్ని చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్, పేద ఎస్సీ పిల్లలకి చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని దారుణంగా రద్దు చేశారు. ఈ ఒంగోలులో నాకు తెలిసి 5-6 స్కూళ్ళు దానివల్ల చాలా దెబ్బతిన్నాయి. అందులో మా అజయ్ కూడా స్కూల్ ఇబ్బంది పడిన స్కూల్ అది ఒకటి. ఎందుకు రద్దు చేశారో తెలియదు. స్కూల్ రికగ్నేషన్ ఎప్పటి నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాం. రికగ్నేషన్ అంటే 10 years ఉండేది స్కూల్ రికగ్నేషను, దాన్ని 3 ఏళ్ళు చేశారు. ఫస్ట్ 1 year చేసి 3 ఏళ్ళు చేశారు. తిరిగి గందరగోళం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పను, ఆయన చుట్టూ ఎందుకు పోతారో కూడా అర్థమై సచ్చారు కదా. నాకు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఒక పదవిని సచ్చారు కాదు, ఆయన దగ్గర పోయి మొరపెట్టుకునే పరిస్థితి. చివరికి బతినాడు అసోసియేషన్ 8 ఏళ్ళు చేశారు. అది మన హక్కు. అది నేను మళ్ళీ మన నారా లోకేష్ గారు 10 years చేస్తాను హామీ ఇచ్చారు. అలానే కరెంటు బిల్లు అనేది ఎప్పుడో వచ్చే సమస్య. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో అనేక తప్పులు జరుగుతూ వచ్చినాయి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కంటిన్యూగా 10 years ముఖ్యమంత్రిగా ఉంటే
అనేక సమస్యల పరిష్కారం వస్తాయి. ఇప్పుడు విద్యా సంస్థలు కరెంటు కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7 చేయమని అడిగాం. అది అంతకుముందే ఆయన 2014లో హామీ ఇచ్చారు. కొద్దిగా కుదురుకునేసరికి మనం ఊరుకోం కదా, 2019లో ఏం చేసామో మనం చూసాం. రాష్ట్రం కొద్దిగా కుదురుకొని ఆర్థిక పరిస్థితి బాగుంటే అది చాలా చిన్న డిమాండ్, కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7 దాటం. అది మనమే బాగొట్టుకున్నాం. అలానే ఫైర్ ఒకసారి పర్మిషన్ తీసుకుంటే అదే బిల్డింగ్ మారదు, ఎక్విప్మెంట్ మారదు, ప్రతి సంవత్సరం రెన్యువల్ అని మమ్మల్ని వాళ్ళు ఏదిస్తూ ఉంటారు. అది 5 years చేయమని అడుగున్నాం. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన విద్యాశాఖ మంత్రి ఉన్నారు. రియల్లీ పూర్తి స్థాయిలో మనం ఏం చెప్పినా ఒక విద్యార్థిలాగా మన మాటలు వింటారు ఆయన. ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా ఆయన ద్వారా పరిష్కారం అవుతాయి. కాకపోతే ఆ సమస్యల్ని ప్రజాప్రతినిధులు, మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఈ సమస్యలు కనుక ఆయన దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పుడు హాయిగా నేనైతే 10 నెలల నుంచి నిద్రపోతున్నానండి. స్కూల్ నడుపుతున్నా, కాలేజ్ నడుపుతున్నా, ఏది నడుపుతున్నా టెన్షన్స్ లేవు. ముందు రేపు పొద్దున్న ఏ సమస్య వచ్చిందో తెలియదు, ఎవరు వచ్చి పైన పడతారు, ఇది లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాను సార్. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులైన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి మా ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అనండి. ఈరోజు ప్రెసిడెంట్గా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నటువంటి మన అజయ్ కుమార్ గారు, సెక్రటరీగా శివకోటి రెడ్డి గారు, దీనికి ఇప్పుడు దాకా సభాధ్యక్షులు పెద్దలు మన జాలరెడ్డి గారు, ఇంకా వేదిక ఉన్న పెద్దలకు కానీ ఇక్కడికి చేసిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి, అదేవిధంగా పత్రికలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి మాత్రం ఒక మంచి, ఇందాక మన రవి గారు చెప్పినట్టు, మంచి యూత్ని, కురవాడిని, ఫాస్ట్గా ఉండేవాడిని, అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన అజయ్ని. తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి, టైం చేయడానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి, యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టర్మ్ 2 years ఉంటుంది. 2 yearsలో మనం ఏం చేశాం అనేది మాత్రం ఇంపార్టెంట్. నేను అదే చెప్పాను. ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది చేస్తుంటారు. కానీ మనం ఏం చేసాం? ఈరోజు దగ్గర 120 స్కూల్స్ మన ఊళ్ళో ఉన్నాయి, 800 చిల్లర మన జిల్లాలో ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం, పేదలకి ఏం చేస్తున్నాం, అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి, స్కూల్స్లో ఈరోజు ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి, లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. మీరు ఏదైతే చెప్పారో, ఇదివరకు 1 yearకి 5 yearsకి ఒకసారి ఫైర్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ 1 year చేశారు. అదేవిధంగా కరెంట్ ఉంటే 2 నుంచి కేటగిరీ 2 నుంచి మనం 7 అడుగుతూ ఉంటే దాన్ని అది వరకు ఉండేదాన్ని పూర్తి చేశారు. దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, మీకు లోడ్ ఎక్కువ అయిపోయింది. అదేవిధంగా రికగ్నేషన్ వచ్చేసి 3 years ఉండే, అది వరకు 10 years ఉంటే లాస్ట్ గవర్నమెంట్ 3 years చేశారు. దాన్ని 3 కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు. 10 సంవత్సరాలకు అనేది పెడతారు. మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదివరకు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇవే ఉండేది. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే మిమ్మల్ని పొద్దుగూకులు కలవాలి. ఎందుకు కలవాలనేది మీకు తెలుసు. ఇంకా 3 సంవత్సరాలు అయిపోతుంది అనగానే 4 రోజుల ముందు మీరు ఆఫీస్ కాడికి వెళ్ళాలి, దానికి కావాల్సిన మంచి అట్లన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే మీకు మళ్ళా రెన్యూల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించారు, పెట్టారు, దోచుకున్నారు, ఈరోజు సర్వనాశనం చేశారు, అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా, ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం. దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా రేపు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దాని కాంపిటీషన్ కూడా మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి.
అందుకు మన బడ్జెట్లో కూడా 31,805 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ పెట్టారు. అంటే స్కూల్స్కి సంబంధించిన పేదవాళ్ళకి యూనిఫామ్ కానించి, ఫుడ్ కానించి, షూస్ కానించి, బుక్స్ కానించి, వాళ్ళకి కావాలంటే బస్సెస్ కానీ అన్నీ ఫ్రీగా పెట్టి ఎడ్యుకేషన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఈరోజు మన మంత్రి లోకేష్ గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం. ఈరోజు వాళ్ళకి కావాలని డబ్బు లేదని చెప్పి చదువు ఆపే పరిస్థితులు రాకూడదనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి డబ్బు అనేది ప్రధానం కాకుండా వాళ్ళకి మంచి విద్య నేర్పించాలి అని చెప్పేసి దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టే పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి 5 సంవత్సరాల నుంచి డిఎస్సి కూడా మనకి ఎక్కడ పెట్టాల, కొత్త టీచర్స్ని కూడా రికమెండ్ చేసుకోవాలా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 16,347 మందిని ఈరోజు కొత్త టీచర్స్ని కూడా రిక్వైర్ చేసుకునే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే టీచర్స్ని పెంచుతున్నారు, స్కూల్స్ పెంచుతున్నారు. 400 మంది విద్యార్థులు ఉండే పల్లెటూరులో కూడా ఒక స్కూల్ పెట్టే విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ కూడా మనకి గవర్నమెంట్ తీసుకెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏమన్నాయో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కోణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన లోకేష్ గారు చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి మీ ప్రైవేట్ స్కూల్స్కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. మీరు ఎంతోమందిని కూడా స్కూల్లో వాళ్ళు చదివించి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు మంచి మార్గంలో నడిపించిన స్కూల్స్ అందరూ ఉన్నారు. దాన్ని మర్చిపోకుండా ఇందాక మన ప్రకాష్ గారు చెప్పారు, ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు ఈ స్కూల్లో చదువుకున్నాను, ఈ స్కూల్లో ఉన్నారా, ఈరోజు నేను ఇంత పరిస్థితుల్లో ఈ డాక్టర్ అయిపోయి ఇంతమందికి సర్వీస్ చేస్తున్నానంటే ఈ స్కూల్లో నాకు పలానా టీచర్ చెప్పారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. టీచర్కి, డాక్టర్కి ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా గుర్తుండేది ప్రజల్లో వీరిద్దరు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఆ వృత్తిలో ఉన్నారు. ఖచ్చితంగా స్కూల్స్ని ఇంప్రూవ్ చేయండి. స్కూల్స్ని కూడా మీరు కూడా దాన్ని ఒక వ్యాపారం అనేది కాకుండా దాంట్లో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. మీకుండే పరిస్థితులు కూడా ఎకానమీగా మీరు కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి. దాంతోపాటు పేదలను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒకటి ఫీజు లేదని ఆపటం లేకపోతే ఇంకోటి అనేది కాకుండా వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా తీసుకెళ్ళాలి. మనకి స్కూళ్ళు మనకు వచ్చే పేరుతో పాటు ఇంకొక 10 మందిని మంచి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళని చదివించడం, ఒక మంచి పరిస్థితులు తీసుకొచ్చే మార్గంలో ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మన అజయ్ తప్పకుండా కూడా ఎక్కువ మంది పిల్లలను చదివించడం, ఒక మంచి పేరు మన జిల్లాలో వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. అదేవిధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయటం, ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో మన ఎంపీ గారు మేము ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు కోరేవాళ్ళం, ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళం, సమాజం బాగుండాలని మా ఇంటెన్షన్. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారి తీసుకెళ్తాం. దీన్ని తొందరలోనే పరిష్కరించే మార్గం కూడా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరుడు అజయ్ కుమార్ గారు, శివకోట రెడ్డి గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేసి ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడే చెప్పారు మన స్కూల్స్ వాళ్ళు అంటే అసోసియేషన్ అంటే దాదాపు నాకు ఈ స్కూల్స్ ఐపీ ట్యూటోరియల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతో కూడా అంటే ట్యూటోరియల్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దలు అప్పుడంతా కూడా ముఖ్యంగా మన మాస్టర్ గారు, రాజు మాస్టర్ గారు అప్పుడంటే ప్రతి సమావేశంలో వారు కూడా వచ్చేవాళ్ళు. ఆయనకున్న అటాచ్మెంట్ అటువంటిది. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను ఈ స్కూల్స్ అసోసియేషన్తో కూడా ఒక అటాచ్మెంట్ కూడా ఉన్నది. ఈరోజు ఒక గౌరవప్రదంగా కూడా ఒక మంచి సెలక్షన్ సోదరుడు అజయ్ కుమార్ గారిని, అదేవిధంగా శివకోట రెడ్డి గారిని కూడా ఎంపిక చేసిన ఈ కార్యక్రమం అంటే ఈ అసోసియేషన్ వారందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉండినా కూడా యునానిమస్గా వారిద్దరు కూడా సమర్థులని వారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి బెస్ట్ విషెస్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇప్పుడే మన గౌరవ సుబ్రహ్మణ్య రాజు గారు కూడా చెప్పారు ఉన్నప్పుడు
ఇక్కడ ఉన్న సమస్యలు అనేది అంటే రవికుమార్ గారైనా అదేవిధంగా మాంటిసోరి ప్రకాష్ గారైనా కూడా ప్రభుత్వం అనేది అంటే ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలుగా చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్య ఈ రెండు రంగాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి మనసులో కూడా రావటం, అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి విద్య ఇచ్చేదానికి ఏ విధమైన మార్గం ఉంటుందనేది ఎంపిక చేసుకొని తనయుడినే లోకేష్ బాబు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా నియమింపు చేసినందుకు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారికే మనం ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది. అంటే లోకేష్ బాబు గారు అయితే ఎడ్యుకేషన్ యంగ్ డైరెక్టిక్ పర్సన్, అతను అవగాహన చేసుకొని రిజాల్వ్ చేయగలిగిన కూడా ఒక మంచి శక్తి ఉన్న వ్యక్తి వారు. అదేవిధంగా మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అంటే జూనియర్ కాలేజెస్ అందరూ కూడా వెళ్ళినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ కూడా ఒక మరాథాన్ సెషన్ కూడా చేసిన తర్వాత అర్థం చేసుకొని స్కూల్స్ వారికి ఏ విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వారికి కూడా ఏ విధంగా రిలీఫ్ ఇస్తే కూడా బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నామని చెప్పడం గొప్ప విషయం. అందుకే మన సోదరులు దామచర్ల జనార్దన్ గారు మేము కూడా ప్రత్యేకంగా వెళ్తూ ఉన్నారు. మన విద్యాశాఖ మంత్రులు గారికి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యలు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రిసిటీ సమస్య కేటగిరీ 2 to కేటగిరీ 7గా చేస్తే చాలా రిలీఫ్ వస్తుందనేది, ఇది ఖచ్చితంగా అమలు చేసేదాని కొరకు మేమిద్దరం కూడా కృషి చేస్తామని మీకు అందరూ కూడా తెలుస్తున్నాం. అదేవిధంగా మామూలుగా ట్యాక్సెస్ అనేది జనరల్గా మున్సిపల్ ట్యాక్సెస్ ఇది లోకల్గా ఉన్న సమస్య, అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆలోచించి ఇది మున్సిపల్ శాఖ మార్చులైనా కూడా ఎడ్యుకేషన్ శాఖ మార్చులు కూడా మాట్లాడుకొని అదొక పెద్ద ఇబ్బంది వాతావరణం కూడా ఎక్కువ ట్యాక్స్ వేయటం అనేది కూడా ఇబ్బంది. ట్రాన్స్పోర్ట్ ఉన్న వెహికల్స్ బస్సెస్ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా పేరెంట్స్లో మార్పు రావాలనేది నా కోరిక. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం. విద్యారంగంలోనే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంటి సుబ్రహ్మణ్యరెడ్డి గారు 1991 సంవత్సరంలో 16 జూనియర్ కాలేజీలు 3 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. అప్పుడు ఆ సమయంలో నుంచి కూడా నేను దీని గురించి బాగా స్టడీ చేస్తున్నప్పుడు పేరెంట్స్ వారి ఆలోచన ఒకటే, మన పిల్లలు బాగా చదవాలి, అది కరెక్టే ఉన్నప్పుడు సొప్పో చేసి కార్పొరేట్ సంస్థల్లో కూడా చేర్పించే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు దగ్గరలో ఉన్న మన స్కూల్ని మంచి అధ్యాపకులు ఉన్నారు, మంచి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏర్పరచుకురావాల్సిన అవసరం అనేది మన స్కూల్లో ఆధిపత్యం అనేది కూడా అవసరం ఉన్నదనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడైనా చెప్పండి, అజయ్ అండ్ శివకోటారెడ్డి అండ్ అందరూ కూడా మీద వాళ్ళు కూడా బాగుంటు కుటుంబం ఎప్పుడు కూడా తలుపులు మీ కొరకు తీసే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దృష్టిని తీసుకొస్తే సోదరులు జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కొంత భాగం మేము పూర్తిగా చేయగలుగుతామని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లా ప్రకాశం జిల్లా, అంటే 26% భాగం అది మాది కూడా ఉన్నప్పుడు దాన్ని అంతవరకు మేము పూర్తిగా కూడా న్యాయం చేయగలుగుతామని మీకు మరొకసారి కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.